హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా గార్డెన్ టూర్ చూడండి. ఇది అరటి చెట్టు, నెక్స్ట్ ఇది రణపాల, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. ఇది ఆల్మోస్ట్ ఒక 8 months అయిందేమో నాటి. అది పేరు తెలియదు ఫ్రెండ్స్. ఏదో మొక్క, పూల మొక్క. ఇది సీతమ్మ జడగంటలు. ఇంకో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇది. పక్కనే తులసి మొక్క. ఇవి కనకాంబరం మొక్కలు. ఇది ఇంకో డ్రాగన్ ఫ్రూట్ మొక్క. కొమ్మలు విరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్. ఇది రీసెంట్ గా తీసుకున్నాం, ఒక 2 days అయింది. ఇది వచ్చేసి మామిడికాయ. ఇది బంగినపల్లి రసాలు ఇది దానిమ్మ చెట్టు. ఇప్పటికే చాలా కాసి పాపం అలిసిపోయి రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు పూలు పిందెలు ఏమీ లేవు, ఖాళీగా ఉంది. వచ్చేసి సీతాఫలం. ఎండిపోతుంది, ఆకులు వస్తుంది, మరి కాయలు ఎప్పుడు వస్తాయో చూడాలి. ఇది నిమ్మ చెట్టు. మేము తెచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉంది, పెరగలేదు, తగ్గలేదు. ఇది జామాయిల చెట్లు, మా అమ్మగారి ప్రతిభది. ఇది అరటి మొక్క. ఒక నెల అయింది నాటి, అప్పుడే ఒక ఆకు కూడా వేసింది. ఇది వచ్చేసి లిచీ. రీసెంట్ గా తీసుకున్నాం. లిచీ రేట్లు బయట ఎక్కువ ఉన్నాయని చెట్టే వేస్తాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సపోటా చెట్టు. ఇది 2 years అయింది నాటి. ఇప్పుడిప్పుడే కొంచెం పిందెలు వేస్తుంది. ఇంకా రాలేదు, వస్తే ఒక్కటి వచ్చింది ఎక్కడో, అది కూడా ఇగోండి ఏడు వచ్చినాయి. ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు. ఇంట్లో కూరగాయలకు బాగా పనిచేస్తుంది మాకు. మేము వేయకపోయినా అదే పడి మొలుస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇది వచ్చేసి ఇంకో నిమ్మ చెట్టు. రీసెంట్ గా తీసుకున్నాం. ఒక పిన్ని కూడా ఉంది దీనికి. దీన్ని తైవాన్ నిమ్మ అని ఏదో చెప్పారు ఆయన. తొందరగా కాపు వస్తుందంట. ఇది రసాలు మామిడి చెట్టు. 4 మామిడి చెట్లు వేసాం ఫ్రెండ్స్ ఇంతకు ముందు, ఒక్కటి కూడా బ్రతకలేదు. మళ్ళీ రీసెంట్ గా ఇంకో 2 తీసుకొచ్చాము. చూడాలి ఎన్ని బతుకుతాయి ఇందులో. ఇది వచ్చేసి కొబ్బరి మొక్క, అదే కొబ్బరి చెట్టు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జామ చెట్టు. మా బర్రె వల్ల ఇన్ని కాయలు నాశనం అయ్యి, ఒకసారి బర్రె మేము లేనప్పుడు కూడా తీసుకొని మొత్తం రుద్దేసింది ఫ్రెండ్స్. చెట్టు మొత్తం కింద పడిపోయింది. ఇప్పుడిప్పుడే పిందెలు వేస్తుంది. కొన్ని పిందెలు ఉన్నాయి చూడండి. కాయ చిన్నదైనా కాయలు మాత్రం బాగా కాస్తుంది ఫ్రెండ్స్. చెట్టు చిన్నది. ఇది కూడా 2 years అయింది నాటి. ఇది ఇంకో చిక్కుడు చెట్టు. ఫెన్సింగ్ కి అలా అల్లిచ్చాము, అల్లుకుంటదని. ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు. ఇది మాత్రం బాగా పెరిగినాయి 2 years లోపు. అక్కడ ఇందాక మా నాన్న దీని కొమ్మలన్నీ కొట్టేశాడు ఫ్రెండ్స్.
చెట్టు తొందరగా పెరిగిద్దంట. అదేం ట్రిక్కో నాకు కూడా తెలియదు. ఇది వచ్చేసి సపోటా చెట్టు ఫ్రెండ్స్. ఇది మాత్రం బాగా పెరిగింది. కాయలు బాగా వచ్చినాయి. దాదాపు 5-6 కాయలు దాకా ఉన్నాయి. ఎప్పుడు పండుతాయో కానీ ఫస్ట్ టైం సపోటా కాయలు కాయడం ఇది. కొన్ని కాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటుంది. కొన్ని చిన్ని 6 కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం. ఒక నెలలో పండుతాయి అనుకుంటున్నా ఇవన్నీ. సాలెపురుగు గూడు కూడా కట్టింది ఫ్రెండ్స్ చెట్టుకి. కొబ్బరి చెట్టు ఏంటో పెరగలేదు. ఒకసారి తీసి మళ్ళీ నాటాము, అందుకే ఇది పెరగలేదు. వచ్చేసి గుమ్మడి చెట్టు ఫ్రెండ్స్. మా అమ్మ పొద్దునే ఒక కాయ కోసింది. చాలా కాయలు కాస్తున్నాయి కానీ ఎందుకో పిందెలు నిలవట్లేదు. ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి, ఏం చెయ్యాలో. పుడుతున్నాయి, కుళ్ళిపోతున్నాయి కానీ ఎందుకో మరి మాకు తెలియలేదు. ఒక్కటైతే పుట్టింది మొత్తానికి, ఒకటి కోసాం పండక్కి. ఇది పక్కింటి వాళ్ళ దగ్గర కొట్టేసిన మల్లెపూ చెట్టు ఫ్రెండ్స్. ఆకులన్నీ. ఇది వచ్చేసి చెట్టు పేరు మాకు తెలీదు కానీ మా నాన్న శ్రీశైలం నుంచి తీసుకొచ్చారు ఎందుకో గాని. ఏదో దిష్టికి ఈ చెట్టు మంచిదని తీసుకొచ్చారు. అది అలానే ఉంది. ఆకులు వస్తున్నాయి, ఎండిపోతున్నాయి, మళ్ళీ ఆకులు వస్తాయి నిండుగా. ఇది వాము చెట్టు. మా అమ్మకి బజ్జీలు వేసుకోవడానికి బాగా ఉపయోగపడిద్ది. ఇప్పుడు నాకు గొంతు బాగాలేనప్పుడు అప్పుడు తినొచ్చు. ఇది గొంతు నొప్పి తగ్గిద్ది. ఇది తులసి చెట్టు. ఒకసారి నాటాము, అది ఎందుకో గాని ఎండిపోయి ఆకులు లేకుండా అయిపోయింది. తీసేసి మళ్ళీ నాటాము. ఇది మాత్రం బాగా పెరిగింది. మా అమ్మ రోజు పూజ చేసిద్ది దీనికి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. మా గుమ్మానికి అల్లిద్దామని మళ్ళీ నాటాం దీన్ని. ఇది వచ్చేసి తమలపాకు. మొన్న మా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చాను. ఒకటి మాత్రం బతికింది, ఇంకా మిగతా 2 చూడాలి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఇది ఫస్ట్ మేము నాటింది. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెప్పకుండా తీసుకొచ్చేసాము. మనీ ప్లాంట్ చెప్పు తీసుకురాకూడదు అంటారు, అందుకే చెప్పకుండా తీసుకొచ్చేసాం ఫ్రెండ్స్. బాగా పెరిగింది ఇది. చూపి లేకపోతే చెట్టుని ఎర చూపి సరిపోతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఇది ఫైనల్ గా మా గార్డెన్ టూర్. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి.